శంకర్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు అన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ఇండియన్ 2, రామ్ చరణ్, గేమ్ చేంజర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు శంకర్. నెలలో సగం రోజులు ఆ సినిమా, మిగిలిన సగం రోజులు ఈ సినిమా అంటూ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ 2 షెడ్యూల్ను శంకర్ పూర్తి చేసుకున్నాడు. ఇక వెంటనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మామూలుగా అయితే ఇండియన్ 2 సినిమా ఆపేశారు. ప్రమాదాలు జరగడం, శంకర్ కమల్ హాసన్ మధ్య విభేదాలు రావడం, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతూ ఉండడం, కరోనా రావడం ఇలా ఎన్నో కారణాలతో ఆ సినిమా పక్కన పెట్టేశారు. దాని తరువాత శంకర్ తన కొత్త సినిమా గురించి పనులు మొదలుపెట్టేశాడు. ఆ క్రమంలోనే కార్తీక్ సుబ్బరాజు కథ మీద ఫోకస్ పెట్టాడు శంకర్. ఇండియన్ 2 సినిమాను దిల్ రాజు భాగస్వామ్యంగా తెరకెక్కించాల్సి ఉంది, కానీ ఆ ప్రాజెక్ట్ చేజారిపోయింది. అందుకే శంకర్ తనకు నచ్చిన ఆ కథను దిల్ రాజు వద్దకు తీసుకొచ్చాడు. అలా ఈ కథలోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. గేమ్ చేంజర్గా సినిమాను మలిచాడు. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన లీకులు, ఆ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సినిమాతో శంకర్ బిజీగా ఉన్న సమయంలోనే మళ్లీ ఇండియన్ 2 మొదలు పెట్టవలసి వచ్చింది. విక్రమ్తో కమల్ హాసన్ ఫామ్లోకి రావడంతో ఇండియన్ 2 పట్టాలెక్కేసింది. దీంతో నెల రోజులు సగం కమల్ హాసన్ సినిమాకు, మిగిలిన సగం రోజులు రామ్ చరణ్ సినిమాకు కేటాయించాడు శంకర్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ 2 షెడ్యూల్ను శంకర్ పూర్తి చేశాడు. ఇదే విషయాన్ని ట్వీట్ చేసి చెప్పాడు శంకర్. నెక్స్ట్ క్లైమాక్స్ అని ఇండియన్ 2 నుంచి గేమ్ చేంజర్ అని ట్వీట్ చేశాడు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.